గింత అన్యాయం ఉంటుందా? ఇది రాజ్యమా? దొంగలరా? ఇది రవిడీలరా, లత్కూరలరా ఈ రాజ్యం? నాకు ఎక్కడ అర్థమైతే లేదు ప్లాన్ నిజంగా. ఏంది అరే ఎవ్వరు దొరకకుండా వచ్చా అని రేవంత్ రెడ్డికి దొంగ మలిగాడే దొరికినాడు అని. అమ్మ ఎంతమంది లేరే చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఉద్యోగాలు చేసేవాళ్ళు, టీచర్లు అంటారు కదా చదువుకున్న వాళ్ళు అన్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే ఉండునేమో. పోయి ఈ లత్కూరు కానీ పట్టుకొచ్చారంటే ఇది పెద్ద ఇబ్బంది. ఈ రాష్ట్రాన్ని అమ్ముతందుకే కానీ బ్లాక్మెయిల్ చేసి దాన్ని అమ్మి నాశనం చేస్తానికి తప్ప ఇంకో దానికి లేదు. అది రేవంత్ రెడ్డికి మరి ఎట్టకొచ్చిందో అంటే రేవంత్ పని కూడా అదేగా, రేవంత్ రెడ్డి పని కూడా అదేనా? ఏంది మొత్తం రెడ్డిలను నింపాలి, ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నాశనం చేయాలనేది ఆయన పని. ఆ పనిలో బాగా నాశనం చేసేది ఎవర్రా? ఆ వాయిస్ ఉన్నోడు ఎవర్రా అంటే మల్లిగాడు. కరెక్ట్ ఎంచుకున్నాడు, సూపర్ రేవంత్ రెడ్డి, మామూలు రేవంత్ రెడ్డి కాదు. ఏంది ఇది? ఏమన్నా ఉందా? వాడు పూటకు ఒక మాట మాట్లాడే, ఓసారి కాంగ్రెస్ అనే, మళ్ళా అదేంది అది అమ్మ ఆయన పేరేం పేరు ఉంటుంది, కోదండరామిరెడ్డి పార్టీ అనే, మళ్ళీ అది పోగానే మళ్ళీ బీజేపీ అనే, మళ్ళీ అది పోగానే మళ్ళా అదేందో సొంత పార్టీ అనే, అది 72 అది అదానే, అది పోయాగానే మళ్ళీ ఇప్పుడు ఈడ్చి దాడి తాత మళ్ళీ ఈడికే వచ్చా. ఏది ఎక్కడి కథ, ఎక్కడి ముచ్చట? ఈ లోకానికన్నా అర్థమవుతుండొచ్చా, అర్థం కాకపోవచ్చా? ఈ సమాజం చూస్తలేకుండా వీడు గిన్ని డ్రామాలు వేస్తుండు. 5 నెలలకు సంవత్సరానికి, 6 నెలలకు సంవత్సరానికి తేపకోటి ఊసరి వెళ్ళే సిగ్గిపడుతుంది అట. ఏం చూసి నాకంటే ఎక్కువ మారుతాడు వాడు ఉండరా ఈ భూమి మీద అని ఊసరి వెళ్ళి సిగ్గిపడుతుందట. అది అప్పుడప్పుడు తడకల మీద చెట్ల మీద తిరిగేది, ఇప్పుడు తిరుగుతలేదు అది సిగ్గిపడి. బతుకోలేనా ఈయనేమన్నా బతికేనా? అవి నేను నమ్ముతోలేట నమ్ముతాడు. ఇంకేడి సిగ్గులేక ఎలక్షన్లకు వచ్చినట్ట ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట. ఎమ్మెల్సీగా పోటీ చేస్తే వీనికి సిగ్గిరాపేవాడు అయితేనే ఓటేస్తాడు. ఇక మీరు ఏమని అనుకోరు, నాకు మరి అంత కోపం వస్తుంది. ఎవరన్నా కళ్ళకు కనిపిస్తే మంచిగా చెప్తున్నా, విద్యావంతులు చదువుకున్న పిల్లలకు అందరికి చెప్తున్నా నేను, ఓట్లున్న వాళ్ళకు, చదువుకున్న డిగ్రీలు అయిపోయిన వాళ్ళ పిల్లలు అందరికీ చెప్తున్నా, ఓటున్న ప్రతి ఒక్కరికి మీ ఓటు ఈ దొంగలకి వేయకురి. అదేంటి ఆయన పేరేం పేరా? అది అమ్మ అది 11 నెంబర్ అట, బరియల దుర్గాప్రసాద్. అరే ఆయన పోయినసారి చేసినట్టుంది కానీ ఆయన కూడా అరే ఇది 2వసారి ఉండొచ్చు అయితే. మరి అటోటో కనిపిస్తలేరా? కనిపిస్తే ఇవి తప్పలేదు, నేను తప్పు మాట్లాడతాడు గురి. నేను ఏదంటే అదని కాదు, నేను ఎవరికి వేయాలనేది కాదు, ఆయనకు కూడా వేయాలని నేను చెప్తున్నాగా. అటోటోడు కనిపిస్తలేడా అంటున్నా. న్యాయం అయితే ఇవ్వరు ఆయనకు కూడా, అన్యాయం అయితే వద్దు. నేను ఇది కూడా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు బహుజన రాజ్యం, బహుజనుల కోసం, సబ్బండ కులాల కోసం అని ఆయన మంచి ఆ సారు పోయినసారి కూడా చేసిండు, అర్థమైంది. కానీ కాకపోతే తెలియలే. ఇప్పుడు ఇది కాబట్టి వేస్తే మంచిగానే ఉంటుంది. ఆయనకి వేసినాంలే, ఇంకా మీకు నచ్చిన వాళ్ళకి వేసినాంలే. కానీ ఈ దొంగ కేసు అంటే ఈ రాష్ట్రాన్ని అమ్ముకుందాం అనుకుంటే వెయ్యరు. మీరు కూడా నాశనం ఆగమైపోదాం అనుకుంటే వెయ్యరు. ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నాను నేను. ఎందుకు కచ్చనా నాకు అంటే వాడు అలాంటి వాడు. ఎన్ని పార్టీలు మారిండు, వాని కాడ అంగిలావి సిద్ధాంతం అని నా లెక్కనే నాకంటే దోచుంది. కానీ వాడు అంగిలావి సిద్ధాంతం అని గవర్నమెంట్కు 1.5 రాసిస్తాడు. 1.5 ఎక్కడదా నీ కాడ? చెప్పు నాకు, 1.5 నీకు ఎక్కడిది? అంటే నువ్వు రాజకీయంగా బట్టబయలు చేసి 1.5 రాసిస్తే మరి వెనకెంజున్నాయి ఇంకా నీ బ్లాక్మెయిల్ కథలు, నీ దొంగ కథలు. ఇప్పటికే ఇట్లా చేస్తున్నావు. ఒకళ్ళ పుట్టుకున్న ఎమ్మెల్సీల ఇక ఎట్లా పడి రేవంత్ రెడ్డి అన్నప్పుడు పక్క దొంగలు ఒకటి అయినప్పుడు రాజ్యం ఒకటి అవుతుంది. నాకు నమ్మకం అట్లా కొడుతుంది. దొంగలకే అన్నైనా నమ్ముతారుగా, కానీ వీళ్ళు గట్టిగా కన్ను తెరిస్తే దొంగలకు ఛాయిస్ ఉండదబ్బా. ప్రజలారా, మీరు చదువుకున్న విద్యావంతులకు, ఉద్యోగస్తులకు మీకే చెప్తున్నా, మీరు తెలివి కల్లోల్లా తెలివి లేక వాని మాయలు పడతారా? మీ ఓటును మీరు మంచిగా వినియోగించుకోండి. ఆ 11 నెంబర్ ఏందో వేసి ఆ దుర్గాప్రసాద్ అనే మహారాజు గారికి వేసి మీ గొప్ప అమూల్యమైన ఓటు ఆయనకి వేసే గౌరవంగా దక్కించుకోండి. మీ విలువను కాపాడుకోండి. ఈ రాష్ట్రంలో కొద్దిగా ధర్మాన్ని కాపాడండి. ధర్మం అంటే ఏంది? తల్లితత్వాన్ని కాపాడడం, రాజ్యాన్ని. విన్నావా? ఏదేదో కాదు, అది నేను చెప్తున్న పిల్లగా నాకు తెలిసే వరకు
ఇంకా వేరే అయితే ఏం లేదు. కానీ ఈ దొంగను చూస్తే నేను ఏది చూసినా మళ్ళీ ఈయనకి ఇచ్చారా అంటే నాకు ఇది అర్థమై నీకు చెప్తున్నాను నేను, అంతే, వేరేది ఏం లేదు. పోతే గొర్రెలు పోతున్నాయి, గొర్రెలు చల్లకుండా ఈ నిలబడతలే ఇప్పుడు. నేను ఇప్పుడు ఆడ కూర్చుంటే ఈడికి వస్తున్నాయి, ఈడ కూర్చుంటే ఆడికి పోతున్నాయి, మళ్ళీ ఇటు మళ్ళీ పనులు మళ్ళీ కానికంటే ఎక్కువనే ఇవి. నేను చెప్తున్నాగా ఒక్క కారం నిలబడతలే ఇవి. ఈ గొర్రెలు చూసుకోను, మాయల మల్లిగాడు, ఈ గొర్రెలు ఇప్పుడేమో ఇటు తిరిగినాయి, ఇలాగ అటు తిరిగినాయి. నేను కన్న పీది రాల్సి వస్తుంది పొద్దుగులు. నా నాకెరక, జనానికి ఏమెరక. బాగానే ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి, మేపుకుంటాడు, తిరుగుతాడు అనుకుంటారు. గొర్రెలు ఎంత ఇబ్బంది పెడతాడన్న సంగతి కాస్టోనికి ఎరక, చూస్తోనికి ఏమెరకనే. మరి ఈ లంగా మల్లిగాని సంగతి కూడా అంతే, విన్నావా? అది